నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలిమా అక్కపల్లి. నేను మీ నీలిమా అక్కపల్లి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరు కూడా నా లెక్కనే మంచిగా ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటిదంటే, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే కొత్తగట్టు జాతరకు అయితే వచ్చినాం అన్నట్టు. నేను మస్తు రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా. ప్లీజ్ అందరూ చూసి వీడియోకి అయితే సపోర్ట్ చేయండి దోస్తులు, ఓకేనా? వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. నేను ఫస్ట్ టైం వచ్చిన కొత్తగట్టు జాతరకి హుజురాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళే దారిలోనైతే ఈ జాతర జరుగుతుంది. కొత్త గట్టు ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన గట్టుకే ఇట్లా మెట్లలాగా చెక్కిర్రు అన్నట్టు. నేనైతే మెట్లు ఎక్కుడు స్టార్ట్ చేసేసిన. నేను మా దోస్తులు అందరం కలిసి ఓం నమో నారాయణ అనుకుంటానైతే మెట్లు ఎక్కుతున్నాము. నేను మస్తు రోజుల తర్వాత బయటకు వచ్చిన. నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత నేనైతే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలే. ఫస్ట్ టైం దేవుని దర్శనానికి అయితే వచ్చిన. బాగా రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల నాకైతే ఇంతంత నడవంగానే ఫుల్ ఆయాసం అవుతుంది. మా దోస్తులు కూడా బాగా అలసిపోయినారు. ఎందుకంటే ఎండ కొడుతుంది. ఇప్పుడే స్టార్టింగే ఇంత ఎండ ఉన్నది. మేము ఆల్రెడీ ఎండ కొడుతుందని అయితే పొద్దున్నే బయలుదేరినాం. అయినా కానీ ఎండ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. సగం దూరం అయితే వచ్చినాము. ఇంకా సగం దూరం ఇంత దూరం అయితే ఉన్నదన్నట్టు. పైన అక్కడ కనిపించే విగ్రహము మత్స్యగిరీంద్ర స్వామి విగ్రహం అన్నట్టు. మనం హుజురాబాద్ నుంచి కరీంనగర్ పోగా బస్సుల నుంచి చూస్తే కనబడుతుంది ఈ విగ్రహము. అందరు చూసే ఉంటారు. చూస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు. చూసారు కదా మా ఫ్రెండ్స్ అలసిపోయారు. ఒకరికొకరు చేతులు పట్టుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటూ పైకి ఎక్కుతారు. మొత్తానికైతే ఫైనల్గా పైనకైతే వచ్చేసినాము. కోతులు ఉన్నాయి దోస్తులు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అందరికీ అలసిపోయినట్టే అయింది నిజంగా. మస్తు రోజుల తర్వాత మెట్లు ఎక్కినాం కాబట్టి ఫైనల్గా మొత్తానికి అయితే మెట్లు ఎక్కేసేసినాము, వచ్చినాము. ఫస్ట్ అయితే మనము కోనేరు దగ్గరికి పోవాలి. ఈ పైనకు రావడానికి ఓన్లీ మెట్ల మార్గమే కాదు, రోడ్డు మార్గం కూడా ఉన్నది. ఈ రోడ్డు నుంచి అయితే బైకులు, ఆటోలు, కార్లు అన్నీ వస్తున్నాయి. చాలామంది ఆటోలల్లో మేకలను తీసుకొని వచ్చారు. స్వామివారికి మొక్కులు సమర్పించుకున్న తర్వాత గుట్ట కిందనైతే మేకలు కోసుకుంటారట, కోడి కోసుకుంటారట, నాన్ వెజ్ తింటారట ఈ దేవునికి. చాలామంది అట్లనే వచ్చారు మేకలు తీసుకొని. మనమైతే కోనేరులోకి పోదాం. కోనేరులోకి పోయి కాళ్ళు చేతులు కడుక్కుందాము అంతే. ఎక్కువ మంది ఎవరు స్నానాలు చేస్తలేరు కోనేరులో. ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు ఈ కోనేరులో స్నానం చేస్తే వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవుతుంది అని అయితే ఒక నమ్మకం ఉన్నదట. ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు. నార్మల్గా అందరూ ఎక్కువ చేస్తలేరు. నార్మల్గా కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన నీళ్ళు చల్లుకొని పోతుర్రు. ఈ కోనేరులో దేవుడి అవతారం మత్స్యావతారము ఉంటుందట, కనిపిస్తుందట చేప. అది కూడా నీళ్లు కదలకుండా నిలకడ ఉన్నప్పుడు సూర్యకిరణాల వాటర్లో పడ్డప్పుడు ఆ కిరణాల వెలుతురులో కనిపిస్తుందట. మేము కాళ్ళు కడుక్కొని బయలుదేరినాక అక్కడ ఒక అయ్యగారు కనిపించిండు. ఆయననైతే అందరికీ బొట్లు పెట్టిండు. 10 రూపాయలు ఇచ్చి అందరం బొట్లు పెట్టించుకొని గుళ్ళకైతే వచ్చేసినాము. ఇది గుడి మొత్తము. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం కాబట్టి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికైతే మొత్తము చల్లవ పందిరి లేపించారు. బాగా చల్లగా అయితే ఉన్నది మంచిగా. మెట్ల కాంచెలు వస్తా అంటే నిజంగా మస్తు ఎండ కొట్టింది ఘోరంగా. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం బయటకు వెళ్ళినాము ఎండలు స్టార్ట్ అయినాక కాబట్టి బాగా ఎండ అనిపించింది. ఇక్కడైతే మంచిగా చల్లగా ఉన్నది. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాతనే దేవుని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బాగా మంది ఉన్నారు. కొబ్బరికాయ కొట్టే దగ్గర చూస్తారు కదా, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మేము ఒకరికొకరం అయితే కొబ్బరికాయలు కొట్టుకొని ఆ తర్వాత దేవుని దర్శనానికి అయితే వెళ్తాము. దేవుణ్ణి అయితే చూపెట్టడానికి ఉండదు, మీకు తెలిసిన విషయమే. ధ్వజస్తంభానికి కూడా మొక్కుకున్నాము. అక్కడ పూలు వేసి అగరవత్తులు ముట్టించి టెంకాయ కొట్టేసి తర్వాత గండ దీపము, లోపలికి వెళ్ళే దారిలోనే గండ దీపం ఉంటుంది. గండ దీపం అంటే కూడా అందరికీ తెలిసే ఉండదు. ఈ దీపంలో నూనె పోసినామంటే మనకున్న గండాలన్నీ తొలగిపోతాయి అని అంటే ఒక నమ్మకం అన్నట్టు. నేను కూడా నమ్ముతా దాన్ని. కాబట్టి ఇక్కడ ఒక టికెట్ 10 రూపాయల టికెట్ తీసుకొని ఆ గండ దీపంలో నూనె పోసి నా గండాలన్నీ తొలగించు, విష్ణుమూర్తిని మొక్కుకొని నూనె పోసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనము టెంపుల్ లోపలికి అయితే పోవాలి. మత్స్య అవతారము అద్దంలో కనిపిస్తుందట దేవుడు. నేను మీకు చెప్పలేదు. మత్స్యావతారం అంటే చేప రూపంలో దేవుడు బండకు వెలిసిండట. ఆ బండకు ఆపోజిట్గా అద్దం పెడతాడట. ఆ అద్దంలోనే మనం దేవుణ్ణి చూడాలట. చూద్దాం. నేనైతే ఇదే ఫస్ట్ టైము వచ్చిన ఈ టెంపుల్కి. మా దోస్తులు అందరూ ఆల్రెడీ వచ్చేసారు. ఎట్లుంటుందో చూడాలి. నాకు ఈ గుళ్ళకు లోపలికి రాగానే ఫస్ట్ మా ఇల్లంతా కూడా రాములవారి స్వామి టెంపుల్ చూసినట్టయితే అనిపించింది. అక్కడ కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి, స్తంభాలు బండలతోని కట్టినట్టు. పాతకాలం పురాతనము గుళ్ళు ఎట్లుంటాయో అట్లా ఉన్నది. ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవుని దర్శనం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ శివాలయం ఉంది, శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిపోయింది. నేనైతే మీకు వ్యూ చూపిద్దామని అయితే చూపిస్తాను. మేమందరం కొండ మీద ఉన్నాము. కొండ కింద ఊరు ఉన్నది. ఆ ఊరు మొత్తం అయితే చిన్నగా కనబడుతుంది కదా, బాగా పైనకున్నాడు దేవుడు నిజంగా. మేమైతే ఇంటికంచెల్లి రాగానే బాక్సులు తీసుకొచ్చుకున్నాము తినడానికి. దర్శనం అయిపోయినాక తిని ఇంటికి బయలుదేరదామని. ఎందుకంటే ఎండ
కొడుతుంది, గావర కాకుండా ఉంటుందని బయట తినకుండా ఉంటుంది, మంచిగా అందరం కలిసి తినొచ్చని ఇట్లా తీసుకొచ్చుకున్నాము. తెచ్చుకునేది తిన్నాక మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి స్వామిని మొక్కుకొని కొన్ని ఫొటోస్ దిగినాము. ఫోటో దిగి ప్రసాదం తీసుకొని లడ్డు ప్రసాదము ఇంటికైతే బయలుదేరినాము. ఇంటికి బయలుదేరే ముందు వంటి చేతులతో పోవద్దు. ఏది కనబడుతుంది ఇప్పుడు నుంచి పట్టుకపోయేది ఏం కొనుక్కుంటున్నావు? దారం దారం కొనుక్కుంటాను నేను. కొనుక్కో కొనుక్కో. ₹4 ఇవ్వాలి. ఆయన దారం కోసం అడిగినట్టు పాప. చిన్న తీసుకో ఇంకొన్ని చెప్పండి. పిల్లలకు రావాలి, ఓన్లీ పిల్లలకి. పెద్దవాళ్ళు అంటే ఇవన్నీ పెద్దవాళ్ళు, ఇంట్లో కూడా ఉంది, ఇవన్నీ పెద్దవాళ్ళు. ఇదైతే స్వామివారి రథము. స్వామివారిని ఇలా ఊరేగిస్తారట. అన్ని రథాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది కదా, మంచిగా ఉన్నది, బంగారం లెక్క మంచిగా కనబడుతుంది. మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరినాము. అన్ని పనులు అయిపోయినాయి, షాపింగ్ అయితే ఏం చేయలేదు. రాంగ మెట్లకి వచ్చినాం కదా, ఇప్పుడైతే రోడ్డు నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోదామని అయితే అనుకుంటున్నాము. పోంగ పోచమ్మ గుడి ఉంటుందట, పోచమ్మ గుడిలో దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళి ఇంటికైతే బయలుదేరుతాం. ఇక ఇక్కడ ఫోటో తీయడద్దా అంటాను బండలు వెయ్యి గడ్డి. నేను పైకి ఎక్కుతా ఉంటే చూపించిన కదా మత్స్యగిరీంద్ర స్వామి విగ్రహము అని, ఇది అదే. ఇంకా ఇక్కడనైతే అందరు ఫొటోస్ దిగుతారు, ఎందుకంటే మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ లొకేషన్. ఖచ్చితంగా మనం ఎక్కడ లొకేషన్ మంచిగా ఉంటే అక్కడ ఖచ్చితంగా ఫోటోలు దిగాలి. ఇక మేము కూడా ఫోటోలు దిగుదామని అయితే ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఈ విగ్రహము మనము బస్సులో పోతా అంటే కనబడుతుంది. హుజురాబాద్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి హుజురాబాద్ పోయేటోళ్ళందరికీ నాకు తెలిసి ఈ కొత్తగట్టు జాతర తెలిసే ఉంటుంది. నేను కూడా ఎక్కువ బస్సులో పోతా ఉంటేనే చూసేది. మా పెద్దోడిని కరీంనగర్కి పంపించినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఈ విగ్రహం చూసి ఊక అనుకునేదాన్ని, కొత్తగట్టు పోవాలి పోవాలి పోవాలని. ఇంత పైనుంచి వెళ్ళి అంత కిందకి దిగాలి. మీకు మెయిన్ రోడ్ కనబడుతుంది కదా, అక్కడైతే మనకు బస్సులు ఎక్కువ ఆపరట. ఇక్కడ ఆటోకే వెళ్ళాలి. మేము ఇప్పుడు కిందికి దిగి ఆటోకి వెళ్ళాలి. తెంపుకోతుందా? గట్టూరు తెంపుకోతుంది. బ్లౌజ్ గురించి మాట్లాడుకుంటారు. పోతుకు చెట్టు దూరము. చెప్పులు లేవు, ఎట్లా పోతావు? చెప్పులు లేవు, ఏమైనా గుచ్చుతాయి. ఫ్రిడ్జ్లో పెడితే శివరాత్రికి అయితే కొనుక్కోకుండా. అవ్వ అక్కడ ఎంత మంచి పువ్వు ఉందబ్బా. ఇది ఇది కూడా పూస్తుంది ఆ వరకు. వా అలా అక్కడ ఉండి చూస్తారు. చెట్టు ఎక్కుతుంది లావణ్య. పుట్టలు ఎక్కగలవా? చెట్టు ఎక్కి లావణ్య చెట్టు ఎక్కింది. అసలు టిఫిన్ బాక్స్ తినమన్నాడు తిప్పతన్న. కింద పడేది ఉంటే
దేనికోటి నచ్చింది ఏ రా ఏ పిల్ల కొమ్మిరు కగిన ఏ రా అబ్బాయి ఇక చాలు. మేము పోయే దారిలోనైతే మాకు మోదుగు చెట్టు కనిపించింది. మోదుగు చెట్టుకు మస్తు మోదుగు పూలు ఉన్నాయి. మోదుగు పూలు అంటే శివయ్యకు బాగా ఇష్టము. ఇప్పుడు వచ్చేది శివరాత్రికి మోదుగు పువ్వు లేకుండానైతే మనం అసలు పూజ చేయమన్నట్టు. మనకైతే యూజ్ అవుతుంది కదా అని అయితే మేము మోదుగు పూలు తెంపుకున్నాము. నాకోసం మా ఫ్రెండ్ అయితే పైన చెట్టు ఎక్కేసి ఫుల్ పువ్వు కోసింది. ఇంటి పక్కన చుట్టుపక్కల అందరికి కూడా ఇవ్వచ్చు, అంత కోసుకున్నాం అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత మీకు పోచమ్మ గుడి ఉంటుందని చెప్పిన కదా, పోచమ్మ గుళ్ళకి అయితే వచ్చేసినాము. ఇక్కడ లాస్టింగ్ ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని ఇక అందరూ వెళ్ళిపోతారు అన్నట్టు. ఎవరైనా ఎక్కువ మొక్కుకున్న వాళ్ళు మేకలు కోళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ కిందనే కోసుకొని ఇక్కడ వంటలు చేసుకొని తింటారట. మనకు అదంతా ఏం లేదు కాబట్టి పోచమ్మ గుడిలో దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర బొట్టు పెట్టించుకొని ఇంకా బయలుదేరుతాము మేము. మా ఫ్రెండ్ని వీడియో తీయమన్నందుకు ఆమెకు చేతన ఎత్తలేదట, కూర్చొని తీసింది. నేను సగం పడ్డది, సగం పడలేదు. ఆమెనేమో మేము ఫోటోలు దిగుతాం కావచ్చు అని ఆమె బొట్టు పెట్టడానికి అత్తలేదు. ఎవరి దాకా చిల్లర కోసం ఎత్తుకునే వరకు లేట్ అయింది. ఆల్రెడీ మా దోస్తులు బొట్టు పెట్టించుకున్నారు. పారిగా మంచిగా తాపొక్కలకి వస్తుంది ఫోన్. ఇక కాలేజ్ లేదు అయ్యల్లా. అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోయినాయి. మనం ఫోటోలు దిగుడు కూడా అయిపోయింది. ఇంటికైతే ఆటోలో బయలుదేరినాము. దోస్తులు పునర్దర్శన ప్రాప్తిరస్తు. భగవంతుడు అందరూ మిమ్మల్ని చల్లగా చూడాలి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.